విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కదా, ఏం పిస్తున్నావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇంకా నేను విద్యగా ప్రయారిటీ ఇస్తాను. ఇక్కడ పిల్లలకి ప్రాణాలు పోతున్నాయి నా పిల్లలు. ఏం పిస్తున్నావు? సెక్రటరియట్ లో కూర్చొని నీ బిడ్డ చచ్చిపోతే బిడ్డలు ఉంటావా? అంటే పేద ప్రజలంటే అంతా నిర్లక్ష్యమా? కనబడుతుందా నీ కళ్ళకు? రాత్రి చచ్చిపోతే పొద్దుంతా ఉపాసం ఉన్నారు వీళ్ళు. కనబడతలే రానికి రాదా? ఈ మంత్రులు హెచ్చరిస్తున్నా మమ్మల్ని జరపడానికి ప్రయత్నం చేస్తే కలెక్టర్ వచ్చి కుటుంబానికి 20 లక్షలు ప్రకటించాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. అట్లాగే నా శ్రావణి ఏ విధంగా చచ్చిపోయింది కూడా మాకు న్యాయంగా 24 గంటల రాజధానికి పోయింది తల్లి. గుండె పెట్టేసిందని ఒకసారి కింద పడ్డాలని ఒకసారి తీర్చొచ్చిందని కూడా ముగ్గురు మున్నకొడుకు కూడా తీర్చొచ్చిందని చెప్పింది. నుంచి వస్తుందా సడన్గా వస్తుందా? ప్రాణం తెచ్చేయండి, మీకు ఏం అవసరం లేదు. ప్రాణం తెచ్చేయండి, మేము ఏం అడుగుతలేదు. అవుట్ సోర్సింగ్ అవసరం లేదు, మీ ఇందిరమ్మ ఇల్లు అవసరం లేదు, రాజీవ్ గాంధీ ప్రాణం తెచ్చేయండి. పాపం ప్రాణం తెచ్చేయండి. సాయంత్రం 8 గంటలకు 7 గంటలకు మంచిగా ఉన్నప్పుడు పొద్దున్న శవం ఎట్లయితుంది? 3 నెలల కింద పోయి మేము గొడవ కూడా వేసి వచ్చిన నీళ్ళు తాగడానికి చక్కని నీళ్లు, ముఖ్యమైన బియ్యం, పురుగుల పడ్డ అన్నం పెడుతుందని చెక్ చేస్తే కూడా మీరు మీ ప్రభుత్వం అట్లా ఉంది. ఎదురుగా పొజిషన్కి ఎదురుగా కెమెరాలు పెట్టుకోమని చెప్పిన పూత వేట్ల గీడికని పోలీస్ హాస్టల్ గానే పడుతుంటారు. గీడికని ఇది చేసిరంటే ఎట్లా? ఎవరో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుంది, అది కరెక్ట్ కాదు. అది ఒప్పుకునేది లేదు. వార్డెన్ ఇన్ఛార్జ్ ఉందా అక్కడ? నైట్ ఉందా సార్? అవన్నీ మాకు చెప్పకండి. అక్కడ ఉందా? మాకు చెప్పేది ఉండే. మా పిల్లలు మీ పిల్లలే ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పేది ఉండే. ఇక్కడ మాకు వార్డెన్ లేదు, సెక్యూరిటీ లేదు, మీ ఇష్టం ఉంటే ఉంచురు, మీ భరోసా ఉంటుంది ఉంచేది ఉండే. ఎవరో ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం చేసినట్టు మర్డర్ అది. నేను ఎవరు మీరు బాధ్యత తీసుకుంటారో తీసుకోండి. మాకు న్యాయం కావాలి. వాళ్ళకి జీతం ఇస్తారా? పుణ్యం చేస్తురా అధికారులు? వార్డెన్ ఉందా అక్కడ? పడుతుందా? బాయ్స్ అంటే సరే ఏదో నడుస్తారు. చిన్న పిల్ల 10th క్లాస్, బిలో 10th క్లాస్, వాళ్ళకి ఏం తెలుసు? 8th, 9th, 10th. న్యాయం చేయండి, మాకేం అవసరం లేదు. న్యాయం చేయండి. మీరు ఏ విధంగా చేస్తారని ప్రభుత్వ పరంగా 25 లక్షలు ఎక్స్‌లిస్ట్ ప్రకటించారు. తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు. అప్పటిదాకా ఏం లేదు. మీ లెవెల్ ఉంటే మీ లెవెల్ ఉందని అంటే మీరు కూడా ఇప్పుడు ఇవ్వండి. 25 లక్షలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అట్లుంటేనే నడుస్తుంది, లేకపోతే లేదు. దానికి బాధ్యత వహించాలి. మళ్ళీ ఎంక్వైరీ కేసు ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మిగతా పిల్లల గురించి అయినా సెక్యూరిటీ అక్కడ వార్డెన్ లేరు, సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. గాడ్పుల రాత్రి 8 గంటలకు బయట తిరిగిరంట. మంచిగా హుషారున్నామా ఎట్లా చనిపోతారు? దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. కంపల్సరీ మాకు న్యాయం కావాలి, అమ్మాయికి న్యాయం కావాలి.